ఫ్రెండ్స్, శ్రావణ మాసం వచ్చేసింది కదా, ఇంకా మనకి పండుగల సీజన్ మొదలైపోయింది. సో నేను ఈ సందర్భంగా పండుగలు ప్రసాదాలను శీర్షిక చేద్దాం అనుకుంటున్నాను. దీనిలో భాగంగా మొదటగా నేను సేమియా పాయసంతో స్టార్ట్ చేస్తున్నాను. దీనికోసం నేను ఒక చిన్న గ్లాసుడు సేమియా తీసుకున్నాను. అలాగే కాస్త జీడి పలుకులు కూడా తీసుకున్నాను. ముందు వేడెక్కిన మూకుల్లో నెయ్యి వేసుకుని సేమియా వేయించుకుంటాను. ఇంకా చేస్తూ ఏం వేస్తానో ఎలా వేస్తానో చూపిస్తాను. నెయ్యి వేడెక్కిపోయింది, జీడిపప్పు వేయించుకుంటుంది. ఇది వేగాక పక్కన తీసి పెట్టేసుకుని సేమియా వేగిపోయి తీసేస్తున్నాను. సేమియా కూడా వేయించేస్తాను. సేమియా కూడా ఎర్రగా వేగాలి. నేను పాలు కూడా పక్కన పెట్టుకున్నాను. ఈరోజు నేను ఇందులో తీపి కోసం పంచదార బెల్లం వాడట్లేదు. నేను ఏం వేస్తున్నానో చూపిస్తా. ఈ లోపల ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి. సేమియాలు వేగిపోయినాయి. ఇప్పుడు నేను ఇందులో పాలు పోసేస్తాను. నేను పాలు బాగా మరగబెట్టుకుని ఉంచుకున్నాను. ఆ మరిగిన పాలని ఇందులో పోసేస్తాను. ఉడికిపోతుంది. ఇది నేను తెల్ల సేమియా తీసుకొచ్చాను కాబట్టి వేయించుకున్నాను. వేగిన సేమియాని తెచ్చుకుంటే మరిగిన పాలలో డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇది ఉడికిన తర్వాత మిగిలిన ప్రాసెస్ చేద్దాం. ఇది మధ్యలో కలుపుకుంటూ ఈ సైడ్కి పట్టిన మీగడంతా ఇలా గీకి మళ్ళీ ఇందులోనే వేసేస్తుంటే మంచి రుచిగా ఉంటుంది. ఇది ఒక్క మరుగొచ్చిన తర్వాత వేరే ప్రాసెస్ చూపిస్తాను. నెక్స్ట్ ప్రాసెస్ ఇది ఉడికిపోయిందండి. ఇప్పుడు నేను దీనిలో ఇది పేస్ట్ వేస్తున్నా. ఇది ఏంటంటే ఒక 5 జీడిపప్పులు 5 బాదం పప్పులు వేడి నీళ్ళలో బాగా నానపెట్టేసి మెత్తగా అయిపోయిన తర్వాత గ్రైండ్ చేసేసుకున్నా. అది ఇందులో వేసేస్తున్నా. దీంతో సేమియా మంచిగా క్రీమీగా బాగుంటుంది. ఇప్పుడు కాస్త ఇలాచీ ఫ్లేవర్ కూడా, ఇవి కూడా 2 ఇలాచీలు దంచేసుకుని వేసేసాను. అయిపోయిందండి. ఇంకా లాస్ట్లో జీడిపప్పు వేసేస్తున్నా. ఇంకా లాస్ట్ స్వీట్ ఒక్కటి మిగిలింది కదా, అది నేను స్టవ్ ఆఫ్ చేశాక వేస్తా. అదేంటో ఇప్పుడు చూపిస్తాను నేను. ఇది ఒక 6 ఖర్జూరం పళ్ళు నేను వేడి నీళ్ళల్లో ఖర్జూరం పళ్ళు వేసేసి బాగా నానిపోయిన పైన తొక్క తీసేసాను. పలుకులు కడ్డొస్తుందని. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది వేసేస్తా. మనకి సేమియా పాయసం రెడీ అయిపోయినట్టే. కలిపేసానండి. ఖర్జూరం కూడా సేమియా పాయసం రెడీ అయిపోయింది.